రైట్ సార్. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా మేల్కొని మనం చేస్తే బాగుంటుంది అంటున్నాం. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. సార్, వంశీకృష్ణ గారు, ఒక పక్కన ప్రాంతీయ అభివృద్ధి మంత్రము, మేము అమరావతిపై వేగం పెంచాము, ఎటువంటి పరిస్థితుల్లో పుష్కరాల కంటే ఈ వచ్చే ఎలక్షన్ల కంటే ముందు టైంలోనే దీన్ని మేము అరేంజ్ చేస్తాం, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు, మీ నాయకులు కూటమి నేతలు చెప్తున్నారు. మరోపక్క ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, రైతులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఎలా చూడాలంటారు ఈ సినారియో మొత్తాన్ని? నిజంగానే 3 ప్రాంతాల అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నారా? ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత ఉందా మీ పైన? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక విషయం సార్, ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత సరే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల్లో గత ప్రభుత్వం ఆపేసినటువంటి అనేక ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి అనేక పథకాలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. మేము హామీ ఇచ్చిన వాటిని దాదాపుగా అమలు చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత గతంలో లాగా మేము వచ్చి రాగానే ప్రజా వేదిక లాంటి బిల్డింగ్స్ను మేము ఎక్కడా పడేయలేదు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. వీళ్ళు రాగానే అన్నా క్యాంటీన్లు ఆపేశారు, మేము రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అనేటటువంటి ఉద్దేశం 2014-19 ఉద్దేశం ఏముందండి, ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా ఉండాలి కాబట్టి 2014-19 మధ్య అమరావతిని మేము ఒక రూపురేఖ తీసుకొస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 17, 2019 మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనేటటువంటి ఒక్క వ్యాఖ్యతోటి అమరావతి ఎదుగుదల అనేది అక్కడతో బ్రేక్ పడిపోయింది. అలాంటిది మళ్ళీ అమరావతిలో మేము బిట్స్ పిలానీ వంటి ప్రతిష్టాత్మక సంస్థను తీసుకొచ్చాం. అండ్ ఆల్సో క్వాంటమ్ వ్యాలీని కూడా అమరావతిలో మేము నిర్మించబోతా ఉన్నాం. ఆల్రెడీ సిఆర్డిఏ భవనం ప్రారంభించాం. మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతా ఉన్నామంటే ఇక వ్యతిరేకత అంటారు. సాక్షి పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో, సాక్షి టీవీలో కనిపిస్తుంది, డెఫినెట్లీ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణయుగం తెచ్చినా కానీ వ్యతిరేకత వీళ్ళు అట్లా చూపిస్తారు. ఇక అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 నుండి 19 వరకు చెల్లినాయి. ఇప్పుడు అవన్నీ నడవట్ల. ఏదైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ మీద ఏదో చేద్దామంటున్నారు, ఏదో అయింది. అలాగే ఇప్పుడు ఒకటిసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత హీట్ ఫేస్ చేస్తారంటే, ఏదైనా ఎంఓయూ సైన్ చేసుకుంటే ఐయూ బయట పెట్టట్లేదు ఏంటి అంటారు. సరే, బయట పెడితే ఎకరం రూపాయికి ఎందుకు ఇచ్చారంటారు. సరే, అది కూడా అయిపోతే విశాఖపట్నంకి అన్ని కంపెనీలు తీసుకెళ్తా ఉన్నారు, అమరావతిని నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నారని చెప్తారు. సరే, అమరావతికి తీసుకొస్తే రాష్ట్రం మొత్తం నాశనం చేసేస్తా ఉన్నారు, ఒక అమరావతినే బాగుపరుస్తున్నారని చెప్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అలవాటు. ఆయనకి ఎక్కడి నుంచి అలవాటు అంటే సార్, సైబర్ టవర్స్ నిర్మాణం అప్పుడు కూడా ఇదే మాటలు సార్. ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్లు ఎందుకు కడతా ఉన్నారు, ఎవరికి ఉపయోగం అని చెప్పి అప్పటి నాయకులు అంటున్నటువంటి మాటలను కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ నిర్మాణం చేయడం బట్టి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది ఎకరం 150 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు హైదరాబాద్లో పలుకుతా విశ్వనగరంగా, వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఎదిగింది. అదే అమరావతిలో కూడా జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా అమరావతిని రూపుదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటే ప్రపంచంలో ఏ రాజధానితోనైనా పోటీ పడగలిగినటువంటి రాజధానిగా అమరావతి ప్రాంతం ఉండాలి అనేటటువంటిది మా ఉద్దేశం. అలా అని మిగిలిన ప్రాంతాలైనటువంటి విశాఖపట్నంకి మేము గూగుల్ అనేటటువంటి ఒక పెట్టుబడి తీసుకొచ్చాం. అలాగే చాలా పెట్టుబడులు తీసుకొచ్చాం. మన సిఐఐ సమిట్లో కూడా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2024 మేము అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఆల్రెడీ 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి గ్రౌండ్ అయింది. సో ఈ గ్రౌండ్ అయినటువంటి సార్ సిఐఐ సమిట్ ఒకటి మాత్రమే అక్కడ విశాఖపట్నంలో జరిగింది, కానీ పెట్టుబడులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. సమిట్ మాత్రమే విశాఖపట్నంలో జరిగింది, పెట్టుబడులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే అమరావతిలో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టి తీరుతాం. అదే మాదిరిగా
విశాఖపట్నం ఐటీ హబ్గా మార్చి తీరుతాం, అటు రాయలసీమను కూడా అదే ఉద్దేశంతో అదే స్పీడ్ డెవలప్ చేసి తీరుతామని మూడు చెప్పి జోన్లుగా జోన్లుగా చంద్రబాబు గారు ఇలా విభజిస్తున్నారని 9 జిల్లాలని దానిలో జోన్లో ఉంటుందని చెప్తున్నారు. నిజమైన దానిలో వాస్తవం ఉందా? అవును సార్, ఇప్పుడు మనం ఏదైనా అభివృద్ధి చెందాలనంటే, అభివృద్ధి చేసుకోవాలంటే ఒక జోన్గా పెట్టుకోవాలా. 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. 3 రాజధానులు అంటలేదు కదా, 3 జోన్లుగా విభజించేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే కంటిన్యూ అవుతుంది. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఎలా చూడాలంటారు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూటమి